హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషను 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. జీతం మనకి 38,000 రూపాయలు. పర్మనెంట్ జాబు. మనకి ఈ నెల 31 మే దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కోలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ మనకి కల్చర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఈ నోటిఫికేషన్లో లైబ్రరీ అటెండర్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. చాలామంది అనుకుంటారు ఒకటే కదా వేకెన్సీ ఉంది, మనకి ఏం అప్లై చేయాలనుకుంటారు. అప్లై చేయండి, వస్తే మీకు కావాల్సింది ఒకే ఉద్యోగం కాబట్టి అప్లై చేస్తే ఏమీ లేదు కదా, మీకు అప్లై అయితే చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం, ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగం కాదు కాబట్టి అప్లై అయితే చేయండి. పే లెవెల్ వచ్చినప్పుడు మనకి 18,000 నుంచి మొదలవుతుంది. అన్నీ కలుపుకుని ఒక 45,000 మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు. ఏజ్ వచ్చేటోడికి 18 నుంచి 25 ఇయర్స్ దాకా ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. ఆఫ్లైన్లో దీనికి అప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి దీనికి నేను పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు A4 పేపర్ మీద ప్రింట్ తీసుకుని దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఫాదర్ నేము, నేషనాలిటీ, రిలీజన్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీకు మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టవలసి ఉంటుంది. జెండరు, మ్యారేజ్ అయితే మ్యారేజ్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్సు పూర్తిగా రాయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఎనీ అదర్ రిమార్క్స్ ఉంటే అది. తర్వాత డిక్లరేషన్ పెట్టి ఇక్కడ మీ సంతకం అయితే చేయవలసి ఉంటుంది. డేటు, ప్లేసు రాయవలసి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మీకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. టెస్ట్ అయితే ఉండదనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీరైతే ఇక్కడ. తర్వాత మీకు ఎక్కడ పంపించాలంటే దీనికి స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ దీన్ని పంపించాలి. ఎక్కడికి? ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, రాంపూర్ రాజా లైబ్రరీ, మనకి రాంపూర్ యూపీకి పంపించవలసి ఉంటుంది. ఇది ఓన్లీ రిజిస్టర్ పోస్ట్లో పంపించాలి. తర్వాత దాంతో పాటుగా సపోర్టెడ్గా సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీస్, డాక్యుమెంట్స్ పెట్టవలసి ఉంటుంది. అంటే 10th క్లాస్ సర్టిఫికేటు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే హైయర్ ఎడ్యుకేషను, మీరు ఆధార్ కార్డు జిరాక్సు, తర్వాత వచ్చి మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఎన్ఓసి సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది. మనకి ఎప్పుడు లెక్క పెట్టుకోవాలంటే మీ ఏజ్ని 30/6/2026 కల్లా 18 నుంచి 25 సంవత్సరాల దాకా ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు వస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎక్కడ పంపించాలో కూడా అడ్రస్ కూడా చెప్పడం జరిగింది. మన ఈ నెల 31 దాకా అయితే ఉంది. మనకి A4లో మీకు ఇది ఎన్వలప్లో మీరు దాన్ని పెట్టి పంపించవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ తీసుకుని దాని మీద 2 అడ్రస్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా, డైరెక్టర్ రాంపూర్ రాజా లైబ్రరీ అండ్ యూపీకి పంపించవలసి ఉంటుంది. తర్వాత మీకు 2 అడ్రస్ ఇక్కడ రాయాలి. అప్లికేషన్ ఫర్ ద అనేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాసి ఉంది కదా, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ అనేసి ఎన్వలప్ మీద రాసి పంపించవలసి ఉంటుంది. ఎటువంటి తప్పులు అయితే చేసుకోకండి. ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి ఒకసారి అప్లై చేస్తే పోయేది ఏం లేదు కాబట్టి ఒక పేపరే కదా మనకు పోయేది, ఫొటోస్ మనకి పంపించండి ఒకసారి. ఓకే, షార్ట్ లిస్టెడ్ అయిందనుకోండి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్స్ అడిగి మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.